అనంతపురం జిల్లా సెట్టూరు మండలం అడవి గొల్లపల్లిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బ్రహ్మసముద్రం మండలం మామండూరు వద్ద కల్వర్ట్లు తెగిపోయాయి. వరద ప్రవాహం ఎక్కువ అవడంతో ట్రాక్టర్ కొట్టుకుపోయింది. అయితే ట్రాక్టర్లో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. మరోవైపు అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అనంతపురం జిల్లా సెట్టూరు మండలం అడవి గొల్లపల్లిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బ్రహ్మసముద్రం మండలం మామండూరు వద్ద కల్వర్ట్లు తెగిపోయాయి. వరద ప్రవాహం ఎక్కువ అవడంతో ట్రాక్టర్ కొట్టుకుపోయింది. అయితే ట్రాక్టర్లో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. మరోవైపు అధికారులు ముంపు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్రనాథ్ అందిస్తారు. నాగేంద్రనాథ్, సహజంగా బండి కొట్టుకుపోయిందనో లేదా సైకిల్ కొట్టుకుపోయిందనో వింటూ ఉంటాం. ప్రవాహం ఎంత వేగంగా ఉంటే ఒక ట్రాక్టర్ కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనబడుతోంది. సో అప్డేట్స్ ఏంటి? అనంతపురం జిల్లా మొత్తం రాత్రి వర్షం, తీవ్రమైన వర్షం, భారీ వర్షం పడింది. ఇరుక్కుపోయారు. వాళ్ళని అందరినీ బయటికి తీసే ఆలోచనలు మొత్తం గ్రామస్తులంతా సహాయ చర్యలు చేపట్టారు. అలాగే అడవి గొల్లపల్లి దగ్గర కూడా అదే మండలం, అక్కడ కూడా అలాంటి పరిస్థితులు. మా బ్రహ్మసముద్రం మండలం మామిడూరులో కూడా ఇలాంటి పరిస్థితి. మొత్తం వంగలు వాగులు పెద్ద ఎత్తున రావడంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడింది. చాలా చోట్ల కూలీలు కానీ ఇప్పుడు శ్రావణ మాసం కావడంతో వివాహ కార్యక్రమాలకు వెళ్లే వాళ్ళు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఆరోగ్య సమస్యలు వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది గ్రామస్తులు కలవట్లు ఎక్కడైతే తెగిపోయారో వంతుల వాగులు ఉన్న చోట వేరే గ్రామాల ద్వారా, వేరే రహదారుల ద్వారా వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఆసుపత్రులకు చేరుకుంటున్నారు. అయితే ఏవైతే మొత్తం అన్ని చోట్ల ఇప్పుడు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కూడా కలవట్టును, సురేంద్రబాబు కలవట్టును చూస్తున్నారు. అలాగే గుండెకల్లే సంబంధించిన వాళ్ళు కూడా, అధికారులు కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. మొత్తం అన్ని చోట్ల ఎక్కడైతే కలవట్లు తెగాయో, ఎక్కడైతే వంకలు వాగులు ఉచితంగా ప్రవహిస్తుందో వాటిపైన ముందుగా అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, అధికారులు ఇటువైపు వెళ్ళొద్దని చెప్పడం జరుగుతుంది. ఆ గ్రామస్తులు కూడా చాలా చోట్ల సహాయ చర్యలు చేపడుతున్నారు. అధికారులు కూడా ఎక్కడైతే ఇప్పుడు వాగులు వంకలు తెగిపోయాయో, ఎక్కడైతే కలవట్లు తెగిపోయాయో వాటిపైన ఖచ్చితంగా పరిశీలిస్తాను. ఖచ్చితంగా ఇది అయిపోయిన తర్వాత ఖచ్చితంగా తాము నిర్ణయం తీసుకొని ఈ వంకలు వాగులు ఉన్న చోట ఖచ్చితంగా మరి కలవట్లు నిర్మిస్తాము, రాకపోకలకు అంతరాయం లేకుండా చేస్తాము. ఒకవేళ ఇప్పుడు ఈ కొంగనపల్లి నుంచి గుద్దకల్లికి వెళ్లే రహదారి పూర్తిగా కలవట్లు తెగిపోయి అక్కడ పూర్తిగా వంక పారడం వల్ల పెద్ద ఎత్తున ప్రవహిస్తుంది. కాబట్టి అనేక ఇబ్బందులు ఉన్నాయి. ఈ గ్రామం నుంచి కాకుండా వేరే గ్రామం నుంచి రహదారులు పోయే విధంగా గ్రామంలోకి అన్ని సౌకర్యాలు చేకూర్చే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. సునీల్. రైట్ నాగేంద్రనాథ్, థ్యాంక్ యూ.